నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సో ఈరోజు మనం సిటీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చాము. సో ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానమాట. ఇది మన అబ్దుల్ కలాం గారు చెప్పే మాట. అయితే చిన్నతనంలో మనం ఎక్కువగా బుక్స్ చదివేవాళ్ళం. బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలు ఎక్కువగా చదివేవాళ్ళం అనమాట. సో అలాంటి పుస్తకాలు కూడా మనము ఇప్పుడు ఈ రోజు కాలంలో కూడా చదువుకోవచ్చు. అయితే ముందుగా లైబ్రరీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒక సైలెన్స్, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ లాట్స్ ఆఫ్ బుక్స్. సో మనం కూడా ఈరోజు లైబ్రరీ దగ్గరికి వచ్చాం కాబట్టి సో ఒక్కసారి మనం మళ్ళీ అదే వాతావరణంలోకి వెళ్ళి వచ్చేద్దాం. అండ్ లైబ్రరీ గురించి, బుక్స్ గురించి అండ్ ఎవరెవరు ఏమేమి చేస్తారు ఇక్కడికి వచ్చి అవన్నీ విందాము. సో మనమైతే వెంటనే లైబ్రరీలోకి వెళ్ళి చూసేద్దాం. సో ఇప్పుడు మనం లైబ్రరీ లోపలికి వచ్చాము అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ చూస్తే చాలా సైలెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. చాలామంది గ్రూప్స్కి ఇంకా వేరే కాంపిటీషన్స్కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి లైబ్రరీకి వస్తున్నారు? నేను 6 months అవుతుంది మేడం. సో దేనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు? నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను మేడం. సో ఎలా ఉన్నాయి అంటే లైబ్రరీలో అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయా? అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది మేడం లైబ్రరీ. లైబ్రరీకి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? సో దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ఓకే, అంటే లైబ్రరీలో బుక్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయా? ఉంటాయండి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఇది మొత్తం? చాలా బాగుందండి. సమ్మర్లో కూడా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు ఇక్కడ, బెటర్గా ఉందండి. సో అంటే ఇప్పుడు సరిగ్గా ఈ గ్రూప్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి పడట్లేదని చాలామంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో అండ్ మీరేం చెప్పదలుచుకున్నారు? ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చూశారు. ఇప్పుడు నోటిఫికేషన్లు అనేది కంటిన్యూగా పడుతున్నాయని చెప్తున్నారు. క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. దాని ప్రకారంగా నోటిఫికేషన్లు కంటిన్యూగా వేస్తే బాగుంటుందని. మనం చదువుకోవడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, వై యూ చూస్ లైబ్రరీ? అంటే ఎకనామికల్గా బయట అంటే ఒక 2000-3000 వసూలు చేస్తారు కదా వాళ్ళు. ఇక్కడ ఫ్రీ కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుందని ఉద్దేశంతో చదువుకోవటం. అక్కడంటే పే చేయాలి కదా, ఇటు పెయిడ్ లేకుండా కదా ఇక్కడ. దానికోసమని ఇక్కడ అంత పూర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి ఇక్కడ మేడం. సో మరి ఇక్కడ మీకు అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయా? బుక్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి, మా పర్సనల్ బుక్స్ మేమే తీసుకొస్తున్నాం మేడం. బయట ఏం బుక్స్ ఏం తీసుకురావట్లే. లైబ్రరీ బుక్స్ ఏం అవైలబుల్ లేవు మేడం. అక్కడ ఫెసిలిటీ బాగాలేదు మేడం. అసలు వాష్రూమ్ అయిన అవి ఫెసిలిటీ బాగాలేదు ఇక్కడ ఈ లైబ్రరీలో. వాష్రూమ్స్ కానీ అవి కానీ మేడం. వాటర్ అయితే మంచిగా ఇస్తారు కానీ ఇక బాత్రూమ్ ఫెసిలిటీ అయితే మస్తు స్మెల్ వస్తున్నాయి అవి మేడం. సో ఏం చెప్పదలుచుకున్నారు మరి మొత్తానికి? అంటే దేని గురించి మేడం నేను అంటే ఇప్పుడు మీరు వాష్రూమ్స్ అవి ఇవి బాగోలేదని అంటున్నారు కదా, సో దాని గురించి కంప్లైంట్ ఏం చేయటం కాదు, అదొకటే ప్రాబ్లం ఉంది ఇక్కడ. మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే మొత్తం ఓకే. అంతే. దేని మీద ప్రిపేర్ అవుతున్నారు మీరు? గ్రూప్ 2. అంటే బుక్స్ అన్నీ బాగున్నాయా ఇక్కడ? అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయా మీకు కావాల్సిన బుక్స్? మేము లైబ్రరీ బుక్లు వాడలే, మేము సొంతంగా మేము బుక్లు తెచ్చుకొని మేము చదువుకుంటాం. లైబ్రరీ బుక్లు ఏం వాడాం. మేము ప్రైవేట్ పబ్లిక్ చేస్తారు కదా, అది తీసుకొచ్చుకొని మేము వాడుకుంటాం, చదువుకుంటాం. సో చాలా ప్లేసెస్ ఉండగా వై యూ చూస్ లైబ్రరీ మెయిన్లీ? అంటే ఇక్కడ అంతా కంఫర్టబుల్గా ఉంది, కొంచెం అంత అవైలబుల్గా ఉన్నాయి, చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం బెస్ట్గా ఉంటుంది దాంట్లో. మనకి ఇక్కడ ఈ లైబ్రరీలో మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి రిఫరెన్స్ సెక్షన్, ఇంకోటి టెక్స్ట్ బుక్ సెక్షన్ అండ్ ఇంకోటి వచ్చేసి పేపర్స్ సెక్షన్ అనమాట. సో మొత్తం మనం అయితే ఫస్ట్ రిఫరెన్స్ సెక్షన్ అయితే చూసేసాము అండ్ ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ సెక్షన్ అనమాట. సో ఎక్కడ చూసుకున్నా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కువగా మనకి లైబ్రరీస్ అంటేనే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఎక్కువగా. లైబ్రరీలో మనకి
ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ ఉంటాయండి. ఎంచక్కా మంచిగా చదువుకోవచ్చు. పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది అండ్ మన మైండ్ చాలా పీస్గా ఉంటుంది చదువుకునేటప్పుడు. ఎవరి డిస్టర్బెన్స్ చేయరు. అండ్ మనం చిన్నప్పుడు ఏ అయితే బుక్స్ చదువుకున్నామో ఆ బుక్స్ కూడా మనకి ఇక్కడ లైబ్రరీలో ఉంటాయన్నమాట. సో ఈజీగా మనకి ఏం కావాలో అది వెంటనే ఆ బుక్ని తీసేసుకొని ఈజీగా ఎంచక్కా మంచిగా చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్ ప్రిజర్వేషన్ చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ బుక్స్ ఇక్కడ. ఈనాడు పేపర్స్ కానీ, డెక్కన్ క్రోనికల్ కానీ, అండ్ లాట్స్ ఆఫ్ పేపర్స్ ప్రిజర్వేషన్ చేసే ప్లేస్ అనమాట ఇది. అండ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ పేపర్స్ హియర్. చూడండి, చాలా అంటే మనకి ఈజీగా చూసుకోవచ్చు ఇక్కడ. 2022 పేపర్స్, 2021 అండ్ 2019 కానీ, 2018 కానీ. సో అట్లా 2000 దగ్గర నుంచి వెళ్ళి నాకు తెలిసి అయితే ఇక్కడ మ్యాక్స్ 2000 దగ్గర నుంచి వెళ్ళి ప్రిజర్వేషన్ చేసిన పేపర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఈజీగా అంటే ఇప్పుడు ఎవరికైనా సడన్గా ఒక పేపర్ కావాలి, ఈ ఇయర్లో ఈ డేట్లో కావాలి అనుకుంటే ఈజీగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఈ బ్యాక్ సైడ్ చూస్తే చాలన్నమాట. ఈజీగా మనము ఆ పేపర్ అనేది కలెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు అని చూడొచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇది అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఆంధ్రప్రభ కానీ, అటు సైడ్ చూసుకుంటే నమస్తే తెలంగాణ కానీ, అండ్ డెక్కన్ క్రోనికల్, ఇవన్నీ ఏ ఇయర్ నుంచి మొత్తం 2000 దగ్గర నుంచి వెళ్ళి 2000 ఇప్పుడు ప్రజెంట్ 2024 దాకా ఏ అయితే న్యూస్ పేపర్స్ ఉంటాయో అప్పటి నుంచి ఆ న్యూస్ పేపర్స్ అన్నీ ఇక్కడ ప్రిజర్వేట్ చేస్తూ ఉంటారు. సో ఈజీగా మనకి ఏ పేపర్ కావాలి, ఏ ఇయర్ పేపర్ కావాలి అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా లైబ్రరీ ఎంత సైలెంట్గా ఉందో. సో చాలామంది చదువుకుంటా కనిపిస్తున్నారు. సో వీళ్ళతో కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. సో మీరు లైబ్రరీకి ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? నేను 2 years నుంచి ఉన్నాను. 2 years నుంచి వస్తున్నాను. సో ఏంటి అంటే 2 years నుంచి రావడానికి కారణం ఏంటి? అంటే ఏదైనా జాబ్ కొట్టాలని పట్టుదలతో వచ్చినాను. సో దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు? Group 2. సో చాలామందిని అడిగాను నేను, ఎక్కువగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా అసలు నోటిఫికేషన్స్ ఏం రాలేదా? అంటే 10 yearsలో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పేపర్ లీకేజ్ వల్ల చాలా నష్టపోయినాము. ఎగ్జామ్ కంప్లీట్ అయింటే ఇప్పుడు వరకు మేము వెళ్ళిపోయేటోళ్ళము. 10 years నుంచి నష్టపోవడం వల్ల అప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లన్నా కొట్టాలన్న ఉద్దేశంతోనూ ఇక్కడ ప్రిపేర్ అయితే అట్లా ఉన్నాం. మీరు చదువుకుంటున్న వాటికి రిలేటెడ్గా బుక్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? రిలేటెడ్ అంటే పైన ఉన్నాయి మ్యామ్. పైన బుక్స్ సెల్ఫ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. నేను నా సియా మెటీరియల్ వాడుతున్నా డిగ్రీకి. సో లైబ్రరీని ఎందుకు చూస్ చేసుకున్నారు చదువుకోవడానికి? అంటే మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇంట్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు కదా, దెన్ వై యూ చూస్ హియర్? అంటే ఇక్కడ సరౌండింగ్స్ అంతా మామూలు చదువుకుంటారు. ఇంటికాడ అంటే మామూలు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. అయితే మామూలు వస్తారు, బయటికి పోదాం అది అంటారు, కొంచెం ముంగడ పెట్టాను. అయితే వస్తారు, బయటికి వెళ్దామంటారు. ఇక్కడైతే పీస్ఫుల్ ఉంటుంది, ప్లస్ అందరు చదువుకుంటారు, సరౌండింగ్స్ కూడా వెళ్ళి ఉంటుంది. అట్లా అని చెప్పి ఇది చూస్ చేసుకున్నాం. సో దేనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఇక్కడ? రైల్వేస్. ఓకే. సో అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయా రైల్వేకి సంబంధించి ఇక్కడ ఏమైనా? నేనైతే ఓన్గా చదువుకుంటున్నా, అంటే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునే చదువుకుంటున్నా. సో అంటే చదువుకోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, మన ఇంట్లో కూడా చదువుకోవచ్చు, దెన్ వై యూ ప్రిఫర్డ్ లైబ్రరీ? ఇక్కడైతే మనతోటి అందరు చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఇంకొద్ది ఇంట్రెస్ట్. నోటిఫికేషన్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా, అంటే పడుతున్నాయా? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా లేకపోయేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా జరుగుతున్నాయి. అలాగే మరి క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే 3 నోటిఫికేషన్లు రిలీజ్ కావడం జరిగింది. త్వరలో Group 1, Group 2 మిగతా నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దానికోసం బాగానే గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. అవును. సో మరి లైబ్రరీలో అన్ని బుక్స్ మంచిగా ఉన్నాయా, అంటే అవైలబుల్లో ఉంటాయా? అవును, బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ అంటే మనం దగ్గర ఉంటే మనకి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. లైబ్రరీలో అంటే ఉంటాయి బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అసలు యాక్చువల్గా లైబ్రరీస్లో చదువుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అవుతుంది రోజు రోజుకి. ఎందుకంటారు, దానికి కారణం ఏంటంటారు? అలా ఏం లేదే, చాలానే మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఎందుకు తక్కువ అవుతుంది డిస్టిక్లో లైబ్రరీస్ అనేవి చాలా ఉన్నాయి. డిస్టిక్ లైబ్రరీస్ అక్కడ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ అక్కడ టైమింగ్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది లైబ్రరీ. దానివల్ల ఇక్కడికి వచ్చి చదువుకుంటారు.
లైబ్రరీలో చాలామంది చదువుతున్నారు. జాబ్ కొట్టాలంటే మనం ఎక్కడున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా కొట్టొచ్చు. కానీ ఇక్కడ ఉంటే మనం మిగతా వాళ్ళని చూసి మోటివేషన్ కావడం జరుగుతుంది కొద్దిగా. సో ప్రస్తుతం మనం ఒక వ్యక్తి దగ్గర ఉన్నాము. సార్ చెప్పండి, మీరు లైబ్రరీకి ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? లాస్ట్ 9 years మేడం. 9 years నుంచి వస్తున్నారా? సో 9 years నుంచి వస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఏదో స్ట్రాంగ్గానే బిల్ చేసుకొని ఉంటారు. ఏం చదువుతున్నారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నాను మేడం. సో 9 years నుంచి గ్రూప్ 1 సర్వీస్ అండ్ గ్రూప్ 2 సర్వీసెస్. నాకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్గా జాబ్ వచ్చింది. 2018లో 1 year జాబ్ చేసి మళ్ళీ లీవ్ పెట్టి వచ్చేసాను హైదరాబాద్కి. కారణం సార్? ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రూప్ 1 సర్వీస్కి అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అంటే నోటిఫికేషన్స్ ఏం పడలేదా మధ్యలో? ఏపీపీఎస్సీ 2018 December 31 ఇచ్చింది మేడం నోటిఫికేషన్. అది ప్రిలిమ్స్ జరిగింది, మెయిన్స్ జరిగింది. డిస్టర్బెన్సెస్ 2 times, ప్రిలిమ్స్కి 2 times రిజల్ట్, మెయిన్స్కి 2 times రిజల్ట్. అది మొత్తం 4.5 years పట్టింది నోటిఫికేషన్, ఒక నోటిఫికేషన్. మళ్ళీ కొన్ని కేసెస్ నడుస్తున్నాయి దాని మీద. స్టిల్ ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. అపాయింట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేయండి అని చెప్పింది అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ అయ్యింది. మెయిన్స్కి ఇంకా డేట్ ఇవ్వాల. ఇది లెంతీ ప్రాసెస్ పడుతుంది. అంటే ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ తొందరగా అయిపోతున్నాయి, లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి పోస్టులు, అలా డిలే అవుతుంది. అంటే ఇంటర్వ్యూలో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని చెప్పి న్యూసెస్ వస్తున్నాయి ఒక్కొక్కసారి. అలాగా కొంతమంది లక్కీ పీపుల్స్ ఉంటారు, 2-3 yearsలో అచీవ్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది 10 years కూడా పట్టవచ్చు. సో మొత్తానికి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం కావాలి అసలు? కన్సిస్టెన్సీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయగలగాలి. నోటిఫికేషన్ పడిన తర్వాత, ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత, ఇవ్వక ముందే అయినా సరే కంపల్సరీగా ఒక 1 year, 10 months నుంచి 1 year సీరియస్గా ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి. ఇది లైబ్రరీ అనేది చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ మధ్యాహ్నం మీల్స్ కూడా ఒక్కోసారి క్యారేజ్ తీసుకురాకపోతే ఇక్కడ మీల్స్ కూడా ఉంటుంది, ఇక్కడే తినొచ్చు. సో అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్లో ఉంటాయా లోపల? అన్ని టైప్ ఆఫ్ బుక్స్ అంటే ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మ్యాగజైన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. బట్ ఇంకా మిగతా బుక్స్, నోట్సెస్ అన్నీ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వెర్షన్స్, కరెంట్ అఫైర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఆధార్కి అలవాటు పడి ఉంటాం కొన్ని బుక్స్కి, అవి అప్డేట్ అయి ఉండకపోవచ్చు. మనం ఆల్రెడీ చదివిన బుక్నే మళ్ళీ అదే బుక్ చదివితే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎన్ని రోజుల నుంచి మీరు లైబ్రరీకి వస్తున్నారు? దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది మేడం. సో ఇక్కడికి వచ్చి నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ గ్రూప్ 1 అని చెప్పగా, ఇంకా నోటిఫికేషన్ మొదలవుతున్నాయి అని చెప్పగా అక్కడి నుంచి వచ్చినాం. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే వచ్చి. సో ఎన్నో కష్టాలు పడి మొత్తం మీద గ్రూప్ 1 ముచ్చటగా 3 సార్లు రాస్తే ఇప్పటికీ గ్రూప్ 1 మీద మెయిన్స్కి క్లారిటీ లేదు. ఇప్పటికీ మేము ఎన్నో రకాలుగా నష్టపోతూ ఉన్నాము. అదేవిధంగా నష్టపోవడమే కాదు, తీవ్రమైన మానసిక ఆందోళనతో గురవుతూ ఉన్నాము. ఎందుకంటే ఎన్ని కేసులు పడుతున్నాయో అర్థం కాదు. ఎందుకు నోటిఫికేషన్ చేంజ్ చేశారు, దాని మీద ఎందుకు క్లారిటీ లేదు, ఎందుకు కోర్టులో కేసులు ఉన్నాయి, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేరా, అక్కడ బోర్డు ప్రక్షాళన చేసినామని చెప్పారు. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మా బతుకులు అట్లీస్ట్ అయినా మారుతాయని వేరే గవర్నమెంట్, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ దించేసి మెయిన్గా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణమైన వీళ్ళకి ఇలాంటి న్యాయం జరగట్లేదు. వచ్చిన కొన్ని రిజల్ట్కి వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వట్లేదు. కొన్నిటికి ఇప్పుడు గ్రూప్ 1 పరిస్థితి చూసుకుంటే దాదాపుగా ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది. నోటిఫికేషన్ వచ్చి 2022 ఏప్రిల్ ఆ టైంలో వచ్చింది. అప్పుడు దానికంటే ముందు నుంచి వస్తుంది అనగా మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ మా నాన్న కాలం చేశారు. మా కోసం చూసి ఇంకా పెళ్ళిళ్ళు కాక పిల్లలు కాక ఏంది మా పరిస్థితి. నార్మల్గా బుక్స్ అంటే
గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి గ్రూప్ సంబంధించిన వాటికి ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం, ఎందుకంటే నోటిఫికేషన్స్ పడ్డాయి. సో నార్మల్గా వేరే బుక్స్ ఏమి కాకుండా మా ఓన్ బుక్సే తీసుకొని వచ్చి ఇక్కడ చదువుతాను అనమాట. సో లైబ్రరీలో ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అవైలబుల్లో ఉంటాయా? ఆల్మోస్ట్ అక్కడైతే ఉంటాయండి, వేరే వేరే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ది ఫీల్డ్స్, వాటికి ఇక మనం సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ నార్మల్గా కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్కి ఏంటంటే అవి అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఉండవు అనమాట. సో మనం బయట నుంచే తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. అదే మొత్తం పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది కదా. ఇక్కడ చూస్తూనే ఉంటారు మీరు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ బయట అయినా కానీ లోపలైనా కానీ ఎక్కడైనా చూసినా సైలెంట్ వాతావరణం. నెక్స్ట్ బయట కూడా కొంచెం ప్రకృతితో మమేకమవుతూ చదువుకోవడం, మంచి వాతావరణం అయితే ఇక్కడ మనకు ఉందన్నమాట చదువుకోవడానికి. సో ఒకప్పుడు ఏంటంటే మంచిగా లైబ్రరీస్లో చదువుకునేటోళ్ళు ఇప్పుడు టెక్నాలజీ మారే కొద్దీ ఫోన్స్లలో చదువుకోవడం స్టార్ట్ చేశారు. అని ఏమన్నా పంపించుకోవాలన్నా పీడిఎఫ్ ద్వారా అలా పంపించుకుంటున్నారు కదా. సో ఏంటండి మరి అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు కూడా మనకి బుక్స్ దొరుకుతున్నాయి కదా చాలా లైబ్రరీలో. ఒకటి ఫస్ట్ చూస్తే మనం కాస్ట్ పరంగా చూసుకోవాలి. అంటే కొన్ని బుక్స్లో మనకి జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ అవసరం వస్తుంది, దానికోసం మనం బుక్ మొత్తం కొనవలసిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు పీడిఎఫ్స్ పరంగా చూస్తేనేమో ఇంటర్నెట్ ప్లస్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు కావాల్సిన కంటెంట్ని అక్కడ నుంచి మనం సెర్చ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ టైం పరంగా చూస్తే మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా వెంటనే మనం వెతుక్కొని తీసుకున్నట్టు. సో మరి మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? అంటే లైబ్రరీస్లో బుక్స్ చదవడం ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఫోన్ ద్వారా చదవడం ప్రిఫర్ చేస్తారా? దేనికైనా కానీ మెయిన్గా ఒకటి చూస్తే అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నా పరంగా అయితే మనం బుక్స్ని ప్రిఫర్ చేస్తూ దానికి ఎక్స్ట్రా కంటెంట్ ఏమైనా ఉంటే మనం నెట్ నుంచి సెర్చ్ చేసుకుంటే వేరే పీడిఎఫ్స్ నుంచి సెర్చ్ చేసుకొని అప్డేట్ చేసుకోవడమే, అదే బెటర్ ఆప్షన్. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ కొన్ని గ్రూప్స్కి కానీ లేకపోతే కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మన దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. సో మీరు లైబ్రరీకి ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? మేడం నేను 3 months నుంచి లైబ్రరీకి వస్తున్నాను. సో ఇక్కడ ఎన్వైరన్మెంట్ బాగుంటుందని ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో నేను వేరే నా ఫ్రెండ్ చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చి రోజు రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్పెషాలిటీస్ బాగుంటాయి. సో టైం టు టైం రావటం, ప్రాపర్గా చదువుకోవడం, నీట్నెస్గా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం చాలా బాగుంటుంది మేడం వెదర్ ఇక్కడ ప్రిపేర్ కావడానికి. సో ఏ టైంకి వస్తారు, ఎప్పటిదాకా చదువుకుంటారు మీరు ఇక్కడ? నేను అరౌండ్ 9:30కి వస్తాను మేడం. 9:30 to 1 దాకా రీడ్ చేస్తా. ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ 2:30కి వచ్చేసి 6:37 వరకు రీడ్ చేస్తాను మేడం. సో దేని మీద ప్రిపేర్ అవుతున్నారు మీరు? రైట్ నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్. సో నేను గవర్నమెంట్ ఆస్పిరెంట్కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఓల్డ్ స్టూడెంట్సే బాగా స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళందరినీ నేను మైండ్లో పెట్టుకొని ఐ చూస్ సాఫ్ట్వేర్ సైడ్ మేడం. హలో సార్. హాయ్ అండి. హాయ్. సో మీరు ఎన్ని డేస్ నుంచి లైబ్రరీకి వస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి అయితే 2 months అవుతుందండి. అంతే, ఇంతకు ముందు వైజాగ్లో ఉండేవాడిని. లైబ్రరీకి ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? 2 months. సో అయితే ఏ పర్పస్ మీద వస్తున్నారు? Group 2 అండి. ఓకే, అంటే అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ లైబ్రరీలో అవైలబుల్గా ఉన్నాయా? అంటే మీరు చదివే దానికి అన్నీ ఉన్నాయండి. సో ఎలా అనిపిస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ పరంగా దాని పరంగా? ఇక్కడ చాలా బాగానే ఉందండి అంతా. అంటే ప్రిపేర్ అవ్వడానికి ఇల్లు కూడా ఉంటుంది కదా, వై యూ చూస్డ్ దిస్ లైబ్రరీ? ఇక్కడ అట్మాస్ఫియర్ Group 2 అంటే అందరూ చదువుతారు కాబట్టి మనం కూడా బాగా చదవచ్చు అనేసి, ఏ ఆలోచనలు ఉన్నా సరే ఇక్కడ ఉంటే మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుందని ఇక్కడికి రావడం. సో ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు లైబ్రరీకి? 3 months అవుతుంది మేడం. అయితే ఇక్కడ సౌకర్యాలు అనేటివి పర్లేదు, బాగానే ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ప్రతి ఆస్పిరెన్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ అంటే ఇప్పుడు లైబ్రరీ కానీ అట్లా పెడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు, ఏం లేదు. ఒకటి
ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే మనం ఏమైనా చేయనికి వస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేనప్పుడు మనం ఏం చేయనికే రాదు. అదొకటి. ఇప్పుడు రూమ్లలో ఉండి రూమ్ రెంట్లు కట్టుకొని అవి ఇవి చాలా ఇబ్బంది అవుతుంది. ఆయనే మాట్లాడిండు అప్పుడు. కానీ ఇప్పుడు ఊసులేదు. అంటే గట్టు దాకేనేమో మల్లన్న, గట్టు దాటాక బోడి మల్ల అన్నట్టు ఆయన ప్రాసెస్ అట్లా ఉందన్నట్టు. అయితే ఇప్పుడు గ్రూప్ 1 అనేటటువంటి ఆస్పిరెన్స్ ఎనీటంగ్ ఆస్పిరెన్స్ని రాసిన రాలేదు. అక్కడ ఏమవుతుందంటే జీవో 29 అనేటటువంటి జీవో తెచ్చి అసలు పోస్టులు పెంచాల్సినటువంటి అవసరమే లేదు. కావాలని అది పెంచి ఎవరైతే అక్కడ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారో ఉన్నత వర్గాలు ఐపీఎస్ ఐఏఎస్ కుమారులు ఎవరైతే ఉంటారో బిడ్డలు కానీ వాళ్లకు మేలు చేయడానికి అక్కడ అవకాశాలు కోల్పోతే ఇక్కడ రానికి అంటే ఇట్లా గ్రూప్ 1 కింది స్థాయి చేస్తే వాళ్ళకి నామినేష్ అవుతుంది. కాబట్టి సప్పాయి అట్లీట్ వచ్చిందంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళ స్థాయికి దగ్గర ఉండాలంటే అది పోస్టులు 63 పెంచి కావాలని 29 జీవో తీసుకొచ్చి అందులో ప్రాడ్ చేయనికనే అది జీవో తీసుకొచ్చి అట్లా చేసారు. ఓకే, సో మీరు ఎప్పటి నుంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు? 3 months అవుతుంది మేడం. అంతే 3 months నుంచి స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు తీన్మార్ మళ్ళీ అనేటనే విధంగా గ్రాడ్యుయేషన్ ఇది ఓటర్స్ తోటి ఎమ్మెల్సీ అయ్యింది. అదే మన ఇది ఎవరంటారు ఇప్పుడు స్టూడెంట్స్ తోటే ఎన్నికల ద్వారా ఎన్నికయ్యాడు తీన్మార్ మల్లన్న. అయితే ఆయన ఏం చేస్తాడు, బీసీ వాదాన్ని ఎత్తుకొని ఇన్ని రోజులు బీసీ వాదం లేదు, ఆయనే కావాలని క్రియేట్ చేసి ఆయనే బీసీ వాదం అని చెప్పి ఆయన ఎదగడానికి మాత్రమే ఏదైనా కావాలి. ఫస్ట్ మినిస్టర్ కావాలంటే ఏదో లొల్లి పెట్టాలి. లొల్లి పెట్టాలంటే ఆ ప్రాబ్లం ఆయనే క్రియేట్ చేస్తాడు, ఆయనే సొల్యూషన్ ఎత్తుకునేటట్టు ఎదగాలి. మొత్తం మీద తొక్కడమా ఎక్కడమా అని తర్వాత మొత్తం మీద ఎదిగి మినిస్టర్ కొట్టాలి అనేది ఆయన తిప్పలు. కానీ ప్రజలకు కానీ గ్రాడ్యుయేషన్లకు కానీ ఎవరు కానీ ఆ టీవీ పెట్టుకొని ఏం చేస్తాడంటే అట్లా ఇట్లా అని లెక్కలు వేసి చెప్తాడు. కానీ ఆ లెక్కలు ఆయనకు అవసరమైనే వాడుకొని ఆయన ఎదగడానికి మాత్రమే వాడుకుంటున్నాడు అంతే. సో ఫైనల్గా అసలు మీరేమనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కావాలి మీకు? ఎడ్యుకేషన్ మినిస్టరు కంపల్సరీ కావాలి. ఈ ఆగ్నూరు మురళి అనేట ఆయనను తీసేసి ప్రొఫెసర్ అరగోపాల్ను పెడితే బాగుంటుంది చైర్మన్. కానీ నేను అనుకుంటున్నాను ఎందుకు ఆయననే పర్టికులర్గా అంటే ఆయన మానవతావాద కోణంలో సోషియాలజీ పరంగా అట్లా అంటే సామాజిక పరంగా ఆయన విశ్లేషణ చేస్తాడు కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి మనకైతే కందుకూరి గారు ఎప్పుడో చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ లైబ్రరీని చూస్తే. సో ఎవరైనా సరే మంచిగా ఏమైనా బుక్స్ దొరకకపోయినా అండ్ దేనికైనా ప్రిపేర్ అవుతున్నా కానీ ఈజీగా లైబ్రరీకి రావచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం పీస్ఫుల్గా చదువుకోవడానికి అండ్ మనం సక్సెస్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఈరోజుటి టాపిక్. ఇంకా నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ నరేష్తో తేజ పృథ్వీ, పూరా లోకల్.